రెండూర్ల నడుమ ఎప్పటి సందో పంచాది నడుస్తుంది. నువ్వెంత అంటే నువ్వెంత అని కత్తులు కటాళ్ళు నూరుతున్నారు. ముచ్చట పక్కూరు పెద్ద మనిషికి తెలిసింది. ఏం చేయాలి? కుదిరితే పోయి మాట్లాడాలి. ఆటోళ్లను ఇటోళ్లను సంధాయించాలి. అంతేగాని నచ్చినోళ్ళ పట్టుండి అవతలోళ్ళ మీద ఫైటింగ్కు తయారైతే ఎట్లుంటది? ఇగో గిట్లుంటది. నీ యుద్ధంకిన వారేతు ఇదేమన్నా రాజుల కాలమా? ప్రజాస్వామ్యంలో గీ కొట్లాటలేంది, బాంబులేసుడేందని వేల మంది రోడ్ల మీదకొచ్చిండ్రు. ఇంతకు ఇది ఏడనుకుంటుండ్రు? అమెరికాలా అధ్యక్షుడు ట్రంప్ గారిని ఆర్పార్ అరుచుకుంటా 50 రాష్ట్రాలలో 3000 సిటీలలో నిరసనలు జరిగినాయి జోరుగా. ఇరాన్ ఇజ్రాయెల్ నడిమిట్లకు మనమెందుకు జొర్రాలే? గ్యాస్ దొరకక దునియాకు తిప్పలెందుకు తేవాలే? అందరితోని అమెరికాను ఎందుకు తిట్టియాలని గట్టిగానే అరుచుకున్నారు. గీ యుద్ధం కోసం 3 వారాలల్లో 28,000 కోట్లు ఖర్చు పెట్టిండట. మరి గా పైకమంతా ట్యాక్సులు కట్టే పబ్లిక్ దే కదా. మరి ఆమ్దాని తగ్గి అప్పులు పెరిగి రేట్ల మంట దాకిందట ఈ ఏహే నువ్వొద్దు, నీ ఏల్వడొద్దు, చేసిన ఉద్దారకాలు చాలయ్యా, ఇక ఇంటికి పో అని సొంత దేశంలోనే మరల పడతానన్నట్టు. ఇది చాలదని కొత్త కొత్త రూల్స్ తెచ్చి వీసాలుగా తిరియబట్టే. అదని ఇదని అమెరికాలు ఉండేటోళ్ళని ఎలగొట్టబట్టే. మొన్న వెనిజులా అధ్యక్షుడిని ఎత్తుకొచ్చి జైల్లో పెడితే అదో లొల్లయింది. ట్రంప్ సారు రెండో పారి ప్రెసిడెంట్ అయ్యి 15 నెలలు కూడా కాలే గాని దునియాకే కాదు లోకల్ పబ్లిక్ కు కూడా సుక్క లగుపడుతున్నాయట. ఇంత జరుగుతుంటే ఇదంతా పడని పార్టీల కుట్ర, అమెరికోళ్ళంతా మాతోనే ఉన్నారని అధ్యక్షుల వారి ఆఫీస్ మాట. ఎవ్వలెంత చేసినా సారైతే తగ్గుడే లేదు పో.